డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే కాదు 2035లో కోటి రూపాయలు సంపాదించే క్రియేటర్స్ కూడా ఆల్రెడీ ఉన్నారు, ఇంకా పెరుగుతారు. ఏఐ ఒక ఉద్యోగాన్ని తీసుకోగలదు కానీ ఒక గొప్ప ఆలోచనని, క్రియేటివిటీని తీసుకోలేదు. మనం చూస్తే టాప్ 25 హై పేయింగ్ క్రియేటివ్ కెరీర్ జాబ్స్ కానీ మనం చూస్తే ఏఐ కాంటెంట్ స్ట్రాటజిస్ట్, బ్రాండ్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పర్ట్, UI/UX డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్, యానిమేషన్ డైరెక్టర్, గేమ్ డిజైనర్, వర్చువల్ రియాలిటీ డిజైనర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ క్రియేటర్, యూట్యూబ్ కాంటెంట్ ప్రొడ్యూసర్, పాడ్కాస్ట్ ప్రొడ్యూసర్, ఫిల్మ్ ఎడిటర్, క్రియేటివ్ డైరెక్టర్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియా బ్రాండ్ మేనేజర్, ఏఐ ప్రాంప్ట్ డిజైనర్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ డిజైనర్, ఇన్స్ట్రక్షనల్ డిజైనర్, విజువల్ కమ్యూనికేషన్ డిజైనర్, పర్సనల్ బ్రాండ్ కన్సల్టెంట్, క్రియేటర్ ఎకానమీ మేనేజర్, ఎక్స్పీరియన్స్ డిజైనర్, డిజిటల్ ఇలిస్ట్రేటర్, 3D ఆర్టిస్ట్, క్రియేటివ్ ఆంటర్ప్రెన్యూర్. అంటే ఒక 25 క్రియేటివ్ జాబ్స్ లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ కి, బీటెక్ లో కూడా ఐటీ జాబ్స్ వైపు ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ కి ఇది ఒక వరం అని చెప్పొచ్చు, ఇది క్రియేటివ్ ఫీల్డ్ అనేది. అలాగే ఏఐ వలన కొన్ని క్రియేటివ్ ఫీల్డ్స్ మీద ఎఫెక్ట్ కూడా ఉంది. మనం చూస్తే ఇప్పుడు టెంప్లేట్ బేస్డ్ గ్రాఫిక్ డిజైన్ పోతుంది, ఏఐ సహాయంతోనే ఎక్కువ చేస్తారు ఫ్యూచర్ లో. స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా మనుషుల పాత్ర కొనసాగుతుంది, అంటే మనుషులే చేస్తారు. అది ఏఐ కంటే కూడా మనుషుల వల్లనే స్టోరీ టెల్లింగ్ ఇంకెక్కువ అవుతుంది. బ్రాండ్ స్ట్రాటజీ డిమాండ్ పెరుగుతుంది, క్రియేటివ్ డైరెక్షన్ పెరుగుతుంది. హ్యూమన్ క్రియేటివిటీ ప్లస్ ఏఐ అంటే అది ఒక విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. హ్యూమన్ క్రియేటివిటీ ఏఐని యాడ్ చేస్తే ఈవెన్ 1 crore క్రియేటివ్ కెరీర్స్ మనం చూస్తే యూట్యూబ్ క్రియేటర్ కానీ, బ్రాండ్ కన్సల్టెంట్ కానీ, ప్రొడక్ట్ డిజైనర్ కానీ, క్రియేటివ్ ఏజెన్సీ ఓనర్ కానీ, ఏఐ మీడియా ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీళ్ళు డెఫినెట్ గా కోట్లలో ఎర్న్ చేసే అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే క్రియేటివ్ కెరీర్స్ కి, ఇంజనీరింగ్ కి, మెడిసిన్ కి కానీ మీరు కంపేర్ చేస్తే చూడండి, ఇప్పుడు శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇవన్నీ చూస్తే ఇక్కడ క్రియేటివ్ కెరీర్ లో ఉన్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు ఉండే పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ కి ఆల్టర్నేటివ్ కింద క్రియేటివ్ ఫీల్డ్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో అందరూ ఇంజనీరింగ్ మెడిసిన్ కాదు కదా. సో ఎప్పుడు కూడా కొత్త అవకాశాల్లో వెళ్ళాలనుకునే చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్, చాలా మంది బీటెక్ స్టూడెంట్స్, ఈ ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి డెఫినెట్ గా క్రియేటివ్ కెరీర్స్ అనేవి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇది ఉపయోగించుకుని ఇప్పుడు మనం చూస్తున్న రోజు చాలా మంది సక్సెస్ అయ్యారు, ఇంకా చాలా మంది వస్తారు. ఇకపోతే మనకి ఈ క్రియేటివ్ కెరీర్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి బెస్ట్ డిగ్రీస్ కానీ మనం చూస్తే డిజైన్ సైడ్ కొన్ని డిగ్రీలు ఉన్నాయి, యానిమేషన్ సైడ్ కొన్ని డిగ్రీలు ఉన్నాయి, ఫైన్ ఆర్ట్స్ సైడ్ కొన్ని డిగ్రీలు ఉన్నాయి, మాస్ కమ్యూనికేషన్ లో కొన్ని డిగ్రీలు ఉన్నాయి, సైకాలజీలో ఉన్నాయి, మార్కెటింగ్ లో ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ లో కూడా క్రియేటివ్ టెక్ ఉంది, ఆర్కిటెక్చర్ లో ఉన్నాయి, ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నాయి. ఇకపోతే కొన్ని టాప్ యూనివర్సిటీస్ కూడా మనం చూడొచ్చు వరల్డ్ లో. సో రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్, ఆర్ట్ సెంటర్ కాలేజ్ ఆఫ్ డిజైన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్. ఇకపోతే ఈ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటే మీరు స్కూల్ లెవెల్ నుంచి కానీ, కాలేజ్ లెవెల్ నుంచి కానీ మీరు ఏఐ డిజైన్ ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, స్కూల్ పాడ్కాస్ట్లు చేయొచ్చు, యూట్యూబ్ ఆటోమేషన్ బిజినెస్ మీద ఫోకస్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ స్టూడియోస్, డిజిటల్ ఆర్ట్ బిజినెస్, చిల్డ్రన్స్ బుక్ స్టూడియో, ఎడ్యుకేషనల్ యానిమేషన్ స్టూడియో, ఏఐ బ్రాండింగ్ ఏజెన్సీ, క్రియేటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, స్టూడెంట్ మీడియా కంపెనీ అని మీరు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ లెవెల్ నుంచి కూడా ఇలాంటి బిజినెస్ ఐడియాస్తో మీరు ముందుకు వెళ్ళొచ్చు. అయితే 2035 అంటే వచ్చే 10 years లో ఈ క్రియేటివ్ కెరీర్ ఫీల్డ్లో ఉండాలి అనుకుంటే మీకు ఎలాంటి స్కిల్స్ కావాలి అంటే స్టోరీ టెల్లింగ్, డిజైన్ థింకింగ్, కమ్యూనికేషన్, ఏఐ టూల్స్, బ్రాండింగ్, మార్కెటింగ్, సైకాలజీ, క్రియేటివిటీ, లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇలాంటి స్కిల్స్ 2035 కల్లా అవసరం అవుతాయి. ఇకపోతే మీరు 10th క్లాస్ నుంచే ఈ క్రియేటివ్ సైడ్ వెళ్ళాలి, 10th క్లాస్ నుంచే క్రియేటివ్ సీఈఓగా కూడా మీరు కెరీర్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో మీ స్కిల్స్ చూస్ చేసుకోండి, ఇందులో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి, ఇంటర్న్షిప్ చేయండి, ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేయండి, ఓన్ స్టార్ట్అప్ చేయండి అండ్ మేక్ దట్ స్టార్ట్అప్ టు గ్లోబల్ లెవెల్. 2035లో అత్యంత విలువైన స్కిల్ ఏది అని అడిగితే మనం చూద్దాం. ఒకప్పుడు చదువుకున్న వారికి ఉద్యోగం వచ్చేది, తర్వాత స్కిల్స్ ఉన్న వారికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఏఐ వచ్చాక ఏఐ కోడింగ్ చేస్తుంది, ఏఐ డిజైన్ చేస్తుంది, ఏఐ వీడియోస్ తయారు చేస్తుంది, ఏఐ ఆర్టికల్స్ రాస్తుంది. అయినా మరి హ్యూమన్స్ ఎందుకు హైర్ చేయాలంటే ఏఐ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఇమాజినేషన్ మనిషే చేస్తాడు. సో ఏఐ కంటెంట్ తయారు చేస్తుంది, కానీ స్టోరీ మనిషే చెప్తాడు. ఏఐ లోగో ఇస్తుంది, బట్ బ్రాండ్ మనిషే బిల్డ్ చేస్తాడు. 2035లో ఉద్యోగం దొరికేది డిగ్రీ ఉన్న వారికి కాదు, ప్రపంచ సమస్యలకు కొత్త పరిష్కారాలు ఆలోచించే క్రియేటివ్ మైండ్స్ కి. సో క్రియేటివ్ కెరీర్ సైడ్ కూడా ఇప్పుడున్న డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ లో చాలా మంది ఖచ్చితంగా మీ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోండి. క్రియేటివ్ టెక్, క్రియేటివ్ కెరీర్స్ అనేవి కూడా చాలా గ్రో అవుతుంది. సో మీకు కెరీర్ కన్ఫ్యూజన్ ఉన్నా, కెరీర్లో ఏదైనా
గైడెన్స్ కావాలనుకున్నా, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, ఏ కెరీర్ గురించి అయినా సరే నాకున్న ఎక్స్పీరియన్సెస్ ని అన్ని కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఈ ఫ్రీ కెరీర్ గైడెన్స్ కి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.